ఇరాన్లో అంతర్గత ఆందోళనలు మరియు అమెరికా వెనుజులాపై దాడి. ఈ పరిస్థితులలో అంతర్జాతీయ ఆయిల్ మార్కెట్ పరిణామాలు ఏ రోజు ఎలా మారతాయో అర్థం కావడం లేదు. మన దేశ ఆయిల్ అవసరాల్లో 80% దిగుమతుల మీద ఆధారపడుతున్నాం. కాబట్టి ఆయిల్ దిగుమతుల విషయంలో ముందు చూపుతో వ్యవహరించకపోతే దేశంలో ఆయిల్ సంక్షోభం వస్తుంది. మోడీ గత సంవత్సరం అక్టోబర్ నెలలో గయానా దేశం పర్యటించారు. ఇది 56 సంవత్సరాల తర్వాత భారతదేశ ప్రధాని మొదటి పర్యటన. మోదీ విదేశాలు ఊరికే తిరుగుతున్నాడు అని వెక్కిరించారు. ఆ పర్యటనలో మోదీ పలు విషయాలపై గయానా ప్రభుత్వ నేతలతో చర్చలు జరిపారు. భారత్ 2025 సంవత్సరం గయానా దేశం నుండి సుమారు 6 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ దిగుమతి చేసుకుంది. గయానాలో సుమారు 11 బిలియన్ బ్యారెల్స్ ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయని అంచనా. ఆయిల్ బయటకు తీయడానికి ఓఎన్జీసీ మరియు రిలయన్స్ వంటి భారతీయ ఆయిల్ కంపెనీలను బిడ్స్ లో పాల్గొనమని డిసెంబర్ 31న ఆహ్వానించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది మనకు దేవుడు పంపిన అవకాశం అనుకోవాలి. మడూరో పదవి కోల్పోవడం మీద మోడీ వ్యక్తిగతంగా స్పందించకపోవడానికి బహుశా ఇది ఒక కారణం కావచ్చు.